ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భక్తవత్సలాయ కళ్యాణమూర్తయే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అజరామరమైనటువంటి కీర్తి విశేషాల చేత నిరంతరం తన భక్తులను కాచి కాపాడేటువంటి గోవిందుడు. గోవిందా గిరి గోవిందా, భృగు మహర్షి సంపూజిత గోవిందా అని భృగు మహర్షి చేత నిరంతరం పూజించబడుతున్నటువంటి గోవిందుడు ఆశ్రిత భక్తవత్సలుడై ఈనాడు అంతర్జాల మాధ్యమం ద్వారా తన యొక్క శాసనమైనటువంటి ఆ దివ్య సంకల్పానుసారం అధికారుల యొక్క హృదయాల నుంచి ప్రతిఫలించినటువంటి విధానాన్ని అనుసరించి భగవద్వైభవం ఈనాడు భక్త బాంధవులు 572 మంది భక్త బాంధవులు ఆ భగవానుణ్ణి అంతర్జాల రీత్యా ఆన్లైన్ ద్వారా ఆ భగవంతుడిని కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకోవడానికి సన్నద్ధమై ఉన్నటువంటి శుభ తరుణం ఇది. జ్యోతిష్శాస్త్ర విధానం రీత్యా కూడా ఈనాడు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక విశేషంలో షష్టగ్రహ కూటమి అనేటువంటి 6 గ్రహాలు తమ తమ స్వగృహాలలో ఉన్నటువంటి ఈ శుభ సమయంలో ఏర్పడేటువంటి సమస్తమైన సుఖదుఖాదులకు కారణమైనటువంటి ఆ గ్రహ చలనం ఏదైతే ఉందో దానినంతా సరిచేసి ఆ భగవానుడు ఇప్పుడు ప్రపంచానికి ఏర్పడి ఉన్నటువంటి మహామారి రూపంలో ఉన్నటువంటి సమస్తమైన దుఃఖాలను దూరం చేస్తూ అనుగ్రహించడానికి సన్నద్ధమై స్వామివారు ఈరోజు తన యొక్క భక్త బాంధవులైనటువంటి వారు 572 మంది భాగవతులు భక్త బాంధవులు తనను సేవిస్తూ ఉంటే వారందరినీ అనుగ్రహించడానికి సన్నద్ధమైనటువంటి సమయంలో శాస్త్ర రూపంలో ఉన్నటువంటి భగవంతుని ఆదేశం ఏదైతే ఉందో దానిని అనుసరించి చక్కగా స్వామివారిని వారిని మనసా వాచా కర్మణ ఏ పని చేసినా చేయమంటుంది శాస్త్రం. కాబట్టి మనస్సుతో వారి యొక్క దివ్య రూపాన్ని స్మరిస్తూ మాటలతో వారి యొక్క గోవిందనామాన్ని చక్కగా తలుస్తూ వేరే ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా వికల్పం లేకుండా చేయమంటుంది సంకల్పం శాస్త్రం. వికల్పము అంటే విరుద్ధమైన ఆలోచనలు. మనం ఒకటి కోరుకుంటే దానికి విపరీతంగా ఆలోచించడం వికల్పం. మనం ఏది కోరుకుంటున్నామో దాన్ని మనస్ఫూర్తిగా భగవానుడికి ఒక్కసారి విన్నవించుకుంటే చాలు. వారు సమస్త పరివ్యాప్తమైనటువంటి మహాస్వరూపం అది. ఆయనే తప్ప మరి ఇంకా ఏమీ లేరుగా అన్నటువంటి రూపంతో విశ్వరూపంలా ఉన్నటువంటి స్వామి తానే జీవుడుగా కూడా ఉంటూ శరీరంలో ఉన్నారని చెబుతుంది శాస్త్రం. కాబట్టి సమస్త జీవులు ఆయన స్వరూపమే. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మరిచిపోయారు, తామెవరో తాము తెలియకుండా పోయింది. దానితో కష్టాలన్నీ వచ్చింది. ఎలాగైతే ఒక రాకుమారుడు దురదృష్టవశాత్తు తానెవడో రాకుమారుడనే మాట మరిచిపోయి అతి సామాన్యుడిలాగా అదే వేషభాషలలో విపరీతమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఎలా ఉంటాడో ఈ ప్రపంచం అనేటువంటి ఈ దీనిలోకి ప్రవేశించిన తరువాత సుఖదుఖాలతో కూడిన దాన్ని అనుభవిస్తూ నిరంతరం తన అసలు స్వరూపాన్ని మరిచిపోయారు అందరూ. శాస్త్రం అదే చెబుతుంది. అందుకని తన అసలు స్వరూపాన్ని గ్రహించడమే కళ్యాణం, శుభం. ఆ అసలు స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపమే. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని పొందడానికి ఆధారం ఈ శాస్త్రాలు, యజ్ఞాలు, యాగాలు, దీక్షలు అన్నీ కూడా. వాటిని గ్రహించి పెద్దల యొక్క మాటను చక్కగా స్వీకరించి ఏ భగవానుడైతే నిరంతరం తాను తన స్వరూపంతో ప్రకాశమానమై ఉన్నారో ఆయన ఎక్కడో దూరంగా లేడు, మనం చూస్తున్నదంతా కూడా ఆయన రూపమే, దాన్ని గ్రహించమని చెబుతాడు. అందుకనే అంతటా ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్య రూపం సర్వాంతర్యామి సర్వాంతర్యామి అని ఒక్క మాట చెబితే చాలుదు. అంతర్యామిగా ఉన్నవారు ఏ విధంగా ఉన్నారు? భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టధ అని తనలోని భాగమే అయినటువంటి తన ప్రకృతి అపరా ప్రకృతి అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో అపరా ప్రకృతే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, చూస్తున్నటువంటి సమస్తమైన పర్వతాలు, లోయలు ఇవన్నీ కూడా, అలాగే సమస్త జీవులు కూడా వాటిలో ఆ పరమాత్మనే దర్శిస్తూ ఎవడైతే
జీవన క్రమంలో పరమాత్మను అంతటా దర్శిస్తాడో వాడు కళ్యాణాన్ని శుభాన్ని పొందుతాడు. కళ్యాణము శుభము అంటే ఏమిటి? పరమాత్మ స్వరూపంతో తాను మమైకమై ఉండడమే అది కళ్యాణం అని చెబుతుంది. అలా అటువంటి స్థితిని పొందడానికి ఇవన్నీ కూడా ఆధారమే అని చెప్పేటువంటి శాస్త్ర మాటలను శాస్త్రవాక్యాలను చక్కగా అర్థం చేసుకుని అదిగో అదృష్టవంతులైనటువంటి ఆ భగవద్భక్తులు వారి అందరి యొక్క నామధేయాలు, గోత్రాలు, నక్షత్రాలు, వాళ్ళ వివరాలతో కూడినటువంటి విశేషాలన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర చక్కగా సమర్పణం చేయడం జరుగుతోంది. ఆయన ప్రతి ఒక్కరిని కూడా మామూలు వ్యక్తుల్లాగా కాకుండా ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉన్నా వారిని గ్రహించగలిగిన సత్తా తన సొత్తుగా కలిగిన వాడు పరమాత్మ. అందుకనే ఆయన భావగ్రాహి జనార్దన అంటుంది ఆ పరమాత్మను. భావము అంటే మనస్సులో ఏర్పడేటువంటి ఆలోచన, అసలైన ఆలోచన. మనిషి ఎలాంటి వాడంటే తన మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకో రకంగా కనబడే స్వరూపం స్వభావం ఇతనిది. కానీ పరమాత్మ అలా కాదు. మనస్సులో ఏదైతే ఉంటుందో పైకి అదే వస్తుంది. ఏది మాట చెబుతారో అదే చేస్తారు. మాట, మనస్సు, పని మూడు సమానంగా ఉండడాన్నే దీన్ని త్రికరణ శుద్ధి అంటారు శాస్త్రం. అటువంటి త్రికరణ శుద్ధితో ఎవడైతే భగవంతుణ్ణి కొలుస్తాడో, పిలుస్తాడో, తలుస్తాడో, ఆరాధిస్తాడో వాడు ఆ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు భక్తులందరూ తమ తమ గోత్ర నక్షత్ర నామాలు సంకల్పంలో చెప్పినట్టుగా చెప్పుకుంటూ భగవంతుని కైంకర్యాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నిత్యకల్పతోరణంగా విరాజిల్లే మన తిరుమల క్షేత్రం కరోనా నేపథ్యంలో ఏర్పడిన కాల పరిస్థితుల రీత్యా దేవస్థానం వారు శ్రీవారి భక్తుల యొక్క అభీష్టం మేరకు ప్రత్యక్ష కళ్యాణానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ ద్వారా శ్రీవారి కళ్యాణోత్సవం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవం జరుపుకుంటున్న భక్తులందరూ కళ్యాణోత్సవ ప్రారంభానికి పూర్వం ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చట ఎవరు ఎందుకు చేస్తున్నారు, వారి యొక్క గోత్రనామములు ఏమిటి అనే వివరాలతో కూడిన సంకల్పాన్ని చెప్పుకోవడం అనేది సాంప్రదాయం. కావున భక్తులందరూ మేము చెప్పినట్లుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరి ఓం. హరి ఓం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్తినాం నిధయేర్తినాం శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆధికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం వికనోర్నవం శుక్లాం శుక్లాం వరదరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప శాంతయే శాంతయే యస్య యస్య ద్విరద విరద వక్త్రాద్యాః వక్త్రాగ్యాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరశత
విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్యశ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్తే శ్రీ శ్వేత వరాహకల్పే వరాహకల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శఖాబ్దే శఖాబ్దే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలు స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాసో జాతస్య వారి నక్షత్రము జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య వారి యొక్క నామధేయము వారి ధర్మపత్ని నామధేయము స్మరించుకోవలసినది. సహకుటుంబానాం వారి కుటుంబ సభ్యుల పేర్లని స్మరించుకోవలసినది. వారి వారి ప్రార్థనలన్నీ స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవలసినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలాప్త్యర్థం శ్రీ శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం
ఓం నమో కళ్యాణస్వరూపాయ వెంకటేశాయ నమో నమః. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. ఆదిదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కరుణా సముద్రుడు, నీలమేఘ శ్యామల కోమలమూర్తిగా ఎవడైతే స్వయంగా వైకుంఠ ధామాన్ని వదిలిపెట్టి కిందికి వచ్చాడో, ఏమాత్రం హద్దులు లేవు అని చెప్పేంతగా దుఃఖాన్ని కలిగించే సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఎలాగైతే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టును ఏ విధంగా అయితే నిర్మిస్తే దాని మీద కట్టబడినటువంటి కట్ట ఎలాగైతే ఉందో అలా సంసారం అనే సముద్రానికి ఆనకట్ట లాంటివాడట. అటువంటి భాగవత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను కీర్తిస్తాం, పూజిస్తామంటుంది. అటువంటి అలా పూజిస్తామని పద్మపురాణం స్వయంగా సెలవిస్తుంది. అటువంటి ఆ భగవానుడు అదిగో అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలను తనను కొలిచినటువంటి వాళ్ళకు అందించేటువంటి ఆ దివ్య కరుణామూర్తి అనేక మందిని అనుగ్రహిస్తూ తాను నిరంతరం తనదైన స్వరూపంతో సూర్యుడు ఒక్కడు వెలుగుతూ సమస్తాన్ని వెలిగించినట్లా వెలిగిస్తున్నటువంటి ఆ పరంధాముడు, సమస్త భక్తులు కూడా ఎవరినైతే ఇంతవరకు కూడా సంకల్పం ద్వారా, భక్త సంకల్పం ద్వారా అందరూ సన్నద్ధమయ్యారో అటువంటి సన్నద్ధమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ భగవానుడు తాను చిరునవ్వులతో విశ్వాన్ని కాపాడుతూ ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు తాను పొందకుండా, తాను ఎటువంటి మార్పులకు లోను కాకుండా అనేక మార్పులకు ఆలవాలము కారణమైనటువంటి ఈ ప్రపంచాన్ని తాను సంరక్షిస్తూ దాని స్థితిగతులను చక్కగా చూస్తూ వెంకటాచలపతిగా చక్కగా తాను ప్రకాశమానంగా ఉంటూ ఎవడైతే అనుగ్రహంతో ఉన్నాడో అటువంటి భగవానుణ్ణి ఇదిగో ఇప్పుడు చక్కగా విశ్వక్సేన ఆరాధనతో కళ్యాణోత్సవ విశేషాన్ని ఆరంభిస్తూ ఆచార్యవర్యులు అందరికీ ప్రతినిధిగా చేస్తున్న కార్యాన్ని చూద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. గోవింద. శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామిన సర్వలోకితార్థం వైవాహమోత్సవే ఆగార కర్మ కరిష్యమణ సద్యోంకురార్పణ కర్మ కరిష్యమణ ప్రతిసర్బంధ దేవతారాధన కర్మ కరిష్యమణ మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం సర్వోపక శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుద్యార్థం చ సుపుణ్యహం కరిష్యే ఆధో కలసారాధనం కరిష్యే ధారాసు సప్త సుచమానశేషు సరస్సు పరిపూర్తేషు అపో విగుర్ణన్ ప్రతిపాదయిష్యే గుణోమి దత్తాకం సుచరకం సుశర్మ ఇతమాప శివ శివతమా శాంత శాంతతమా శుభ శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిः సర్వతీర్థజలమభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకరం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం సుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞియః పాశవితాః పుత్రాన్ తేభ్యో ఇంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మృతస్వస్య కరకే పాంచభౌతికమావాహమి జలే సర్వతీర్థజలమావాహమి కుంభే విష్ణుమావాహమి మధ్యరుద్రమావాహమి మూలబ్రహ్మణమావాహమి వరుణమావాహమి ప్రచిత సమావాహమి రక్తాంబరధరమావాహమి యాదస్పతిమావాహమి వరుణస్యైదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపదీపార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షణాకం తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సుప్రీతో సుప్రసన్నవరదో భవతు నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్రసమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వా విశ్వే సదా త్వం మహితో ను శంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రేక్షామతీసో విబుధానామనాదిః యామే సస్తాం ధనితాం దదాతు పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భువః శాంతమావాహయామి ఓం సువః హరమావాహయామి ఓం భూర్భువస్సువః అమితమావాహయామి నిత్య అనపాయనమావాహమి తద్దక్షరే సూత్రవతీమావాహయామి వామే
जयामावाहनीं सूत्रवती जया समेत श्री विश्वक्सेन सहितमासनम् सूत्रवती जया समेत श्री विश्वक्सेन पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुष्पं समर्पयामि धूपदीपार्धम् अक्षतं समर्पयामि गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि सदक्षनाकं ताम्बूलं समर्पयामि सूत्रवती जया समित विश्वक्सेनाय सुप्रेतो सुप्रसन्नवरदो भवतु सर्वलोकितार्थं वैवाहमोत्सवे कर्म साफल्यार्थं बौद्धिरनुज्ञाता सुपुण्यहं वाचयिष्ये वाच्यतां सुपुण्यहं करोमि गुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदाथ नरस्य प्रिंशतो द्रविणोदा वीरवति क्षं नो द्रविणोदार असते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वता तिं सविता नो रसतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विददाध्यायन् प्रचन्द्रमास्थितदीर्घमायुः अदितिर्ज्योरतिथिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमतिर्जनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्याहमस्त्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपविशं यदा वै सूर्यपतेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमोत्सवे ओं पुण्याहं भवन्तो भ्रन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्तिरिन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनिमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमोत्सवे ओं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रन्तो कर्मणे स्वस्ति अर्ध्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रदेन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्य वीराः त्रीणि त्रिणवे देवानामूर्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रयेमि लोकाः अर्ध्याम्येषु लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमोत्सवे ओं पुण्याहं वृद्धिं भवन्तो भ्रन्तो कर्मरुद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्थानभूर्ज्य ददातना महेरणाय चक्षते यो पश्यवत मोर्सः तस्य भाजयते अनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षय चिन्वत आपो जने दाचनः ओं पवमानस्सुवर्जनः पवित्रेण विचर्चनिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवतु पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीद्यतु अग्ने करत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्नि विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यान्ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य बह्वीस्तन्वो वीतपृष्ठाः तया वदन्तस्ततमाद्येषु वयग्स्यमपतयोरीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावरे यज्ञे मा पुनीतां वृद्भिः सवितस्तुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षये पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानि रज्येते अर्षिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमश्नाति स्वदितं मातरिस्वना पावमानेर्यो अध्येते अर्षिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती द्विहे क्षीरकं सर्पेर्मदूदकं पावमाने स्वस्तगिनीः सुदुगाहे पयस्वतेः अर्षिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमाने शन्तुनः
ఇమం లోకమదో అమం కామా సమర్థయంతు నః దేవైర్దేవే సమావృతాః పౌమాని స్వస్తైని సుదుగాహే గురుతశ్చుతః అర్షభే సంభృతో రసః బ్రాహ్మణేషు మృతుకం హితం ఏన ఆత్మానం పునతే పౌమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం తతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ ప్రీమహే ఇంద్రస్సు నీతి సహమాపునాతు సోమస్వస్త్య వరుణస్యమీచ్య యమో రాజా ప్రమృణాపి పునాతు మా జాతవేదా మోర్జయంత్యాపునాతు తచ్చయ్యోరా ప్రీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాత్ భేషజం సన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దిశ దేవార్త్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశ మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గుహ పసవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్య పవోషతయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోదరాదరేర్నాగేభ్యో మార్జయంతాం. వాస్తోష్పతే ప్రతిజాని యస్మాస్త్వా వేసో అననీవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వ సన్నయేది ద్విపదేశం చతుష్పదే వాస్తోష్పతే సగ్మయ సగం సదాతే సక్షీమహిరణ్మయ గాతుమత్య ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో యూయం పాత స్వస్తి విస్తదానః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యా విసన్ సఖాసు సేవయే దినః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోసి జంతోః సమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యాచమనం సమర్పయామి. సుప్రీతో సుప్రసన్నవరతో భూతు స్థానం యదా సుఖం ప్రతిష్టాపయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో భగవతే శేషాద్రిపతయే నమో నమః. దేవదేవుడు తమ కళ్యాణోత్సవ విశేషాన్ని ఆరంభించి యజమాని స్థానంలో నుంచి తాను స్వయంగా విశ్వక్సేన ఆరాధనతో జయా సూత్రవతి సమేతంగా విశ్వక్సేన ఆరాధనను పూర్తి చేశారు. ఆచార్య స్వాములు చక్కగా వరుణ సూక్తంతో కూడినటువంటి విశ్వక్సేన ఆరాధనను సంపన్నం గావించి వరుణ సూక్తంతో విశ్వాన్ని ఆశీర్వదిస్తూ సమస్తమైన ప్రజాపత్యాది దేవతలందరూ కూడా వారి కరుణతో అంతా కూడా పవిత్రవంతంగా కావాలని పుణ్యాహవాచన విశేషాన్ని చక్కగా చదివారు. పుణ్యాహే కృతే తదహః పుణ్యం భవతి ఆదావంతే వా పుణ్యాహేన సర్వాః క్రియాః పుణ్యాః పరిపూర్ణా భవంతి అంటుంది వైఖానస గృహ్యసూత్రం. ఎందుకు చెయ్యాలి పుణ్యాహవాచనం? అందరూ సంతోషాన్ని సుఖాన్ని కోరుతారు లోకంలో ప్రధానంగా మానవులు. కాబట్టి సుఖము సంతోషము అనేటువంటిది దేని నుంచి ఏర్పడుతుందో ఆ కలిగించే సుఖ సంతోషాలను కలిగించేటువంటి కర్మను పుణ్యకర్మ అంటారు. ఆ పుణ్యము అనేటువంటిది కారణమవుతుంది సుఖానికి సంతోషానికి. అటువంటి సుఖ సంతోషాలను కలిగించే కర్మను వైదికంగా పుణ్యాహ కర్మ, ఆ పుణ్యాహవాచనం ద్వారా సంతోషం అందరికీ ఏర్పడుతుందని ప్రతి పనికి ముందు పుణ్యాహవాచనం చేస్తారు. అలాగే యజమాని అయినటువంటి వాడు తమ జీవన క్రమంలో పంచమహాయజ్ఞాలను చేస్తూ సుఖంగా జీవించమని శాస్త్రం చెబుతుంది. వైఖానస స్మార్త సూత్రం ఒక మాట అంటుంది, బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞశ్చ ఇతి పంచానాం అహరహర అనుష్ఠానం అని. అంటే గృహస్థుడు 5 రకాల యజ్ఞాలు తాము చెయ్యాలి. యజ్ఞము అనగానే భయపడిపోనక్కర్లేదు, ఎక్కడ మనం హోమాలు పెట్టుకుని చెయ్యాలని. అదే చెబుతుంది స్వయంగా వైఖానస గృహ్య సూత్రం. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం,
మనుష్య యజ్ఞం అని 5 యజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరమాత్మ ఆరాధనే. యజ్ఞము అంటే ఆరాధన చేయడము అని అర్థం. ఇక్కడ ఈ 5 రకాల యజ్ఞాలను సంసారి అయినటువంటి వాడు, గృహస్థ అయినటువంటి వాడు చెయ్యాలి అని. బ్రహ్మయజ్ఞము అంటే శాస్త్ర గ్రంథాలను చదవడం, దేవయజ్ఞము అంటే భగవంతుడిని ఆరాధన చెయ్యడం, పితృయజ్ఞము అంటే తల్లిదండ్రులను ఆరాధించడం, భూతయజ్ఞము అంటే సామాన్యమైనటువంటి పిపీలిక చీమలు మొదలుకొని తమ శక్తికి చేతనైనంతగా ప్రాణికోటికి ఆహారాన్ని ఇవ్వడం, సహాయం చేయడం. మనుష్య యజ్ఞం అంటే అతిథిని పూజించడం. ఈ 5 యజ్ఞాలు సమాజంలో చేయడం చేత అందరూ సుఖంగా ఉంటారు, లాభాన్ని క్షేమాన్ని పొందుతారు అని శాస్త్రం చెప్పింది. ఈ పంచమహాయజ్ఞాలను చేసేదానికి అధికారి యజమాని, గృహస్థు. అటువంటి గృహస్థ ధర్మాన్ని తాను స్వయంగా చెబుతూ ఇక్కడ స్వామి తాను ఆ చెప్పినవన్నీ చేస్తున్నటువంటి వారై పుష్పాంకురారోపణమనే అంకురారోపణ కార్యాన్ని చేసి ఇదిగో ధర్మదీక్షను స్వీకరిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సన్నో నిదత్తాం తపసోచి హర్తాం స్వయంవరగ్రేమృతే అమృతాయ. ఓం భూః శేషమావాహయామి, ఓం భువః సహస్రశమావాహమి, ఓం శుభః అనంతమావాహమి, ఓం భూర్భువస్వః నాగరాజమావాహమి. శేషస్యైదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపదీపార్థం అక్షతం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, శతక్షణాకం తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి దేవ్యదీతిరనర్వణాః. స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః. బృహస్పతిం తర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవస్వస్తయే. స్వస్తి నో రుద్రపాత్వం అసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథా మనోచరేమ సూర్యచంద్రమసా దివ. పునర్దదతాజ్ఞాతా జనతా సంఘామీమహి. స్వస్తయనంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయుసం దేవతానాం. అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహద్యస్యోనావ నివారో హేమ. అంహోముచా మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్ష్యం. ప్రయాతపానిశరణం ప్రపద్యే. స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభగం శుభం. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నిరంతరం మారుమోగుతున్నటువంటి వెంకటగిరి శిఖరాలతో కూడినటువంటి స్వామి సన్నిధానం చక్కగా ప్రకాశమానంగా విశ్వానికి దేదీప్యమానమైనటువంటి ధర్మస్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి స్థానం. అటువంటి దివ్య స్థానాన్ని ఉపాసించినటువంటి మహాత్ములు ఎంతోమంది. చెళ్లపిళ్ల నరసకవి అనేటువంటి మహానుభావుడు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ దాదాపుగా ఒక 300 సంవత్సరాల కాలం ముందు 17వ శతాబ్దంలో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ పరమాత్మని అంటాడు, ప్రభో గోవింద వలరాజు కాన్పు చిల్వల రాజు పాన్పు కల్వల రాజులొన్పుగా కలుగువాడు కడలేని కల్మి ఎక్కడలేని బల్మి నిల్కడబోని చెల్మి సంగరమువాడు కరివన్య ఛాయ విన్కరి కన్నమాయ తొల్కరి కన్నుమూయ నెచ్చరికెవాడు కరమున్న రూపు సత్కరమున్న చూపు మొక్కరమున్న పాపు చిక్కెరుగువాడు మేలువాడు జగజ్జాల మేలువాడు నోమువాడు వరం విచ్చు నోమువాడు వన్యవాడు తలంపము వన్యవాడు ఈశ్వరుండగు శ్రీ వెంకటేశ్వరుండు. వలరాజు కాన్పు సాక్షాత్తు మన్మధుడే తనకు కుమారుడుగా ఉంటూ ఉండగా
సర్పాలకు రాజైనటువంటి ఆదిశేషుడు పాన్పుగా కలిగి, చంద్రుడు తనకు ఎంతో ఇష్టమైనటువంటి భావమరిదిగా ఉండేటువంటి వాడై ఎక్కడ లేని బలంతో సంగరం యుద్ధంలో ఏమాత్రం వెనుతిరగనటువంటి నీలమేఘ శ్యామల కోమలమూర్తిగా ప్రకాశమానమై తనను ఎవరు ఆరాధించినా తనను కోరినటువంటి వాళ్లను ఏమాత్రం దూరం చెయ్యకుండా కరుణతో చక్కగా కాపాడేటువంటి వాడు, తనను పిలిచిన వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నాడో దాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడు, ఈ జగజ్జాలాన్నంతా కాపాడేటువంటి ఆ గోవిందుడు సత్వరజస్తమో గుణాలనేటువంటి 3 గుణాలతో ఉంటూ 3 గుణాలకు అతీతంగా కూడా ఎవడైతే ఉన్నాడో అటువంటి నాయకుడు ఆ వెంకటేశ్వర నాయకుణ్ణి నమస్కరిస్తున్నామంటారు. అటువంటి భగవానుడు అదిగో చక్కగా శాస్త్ర మర్యాదను పాటిస్తూ తాను ఇంతవరకు కూడా యజమాని స్థానం నుంచి తన సహచరుడైనటువంటి సర్పరాజు ఆదిశేషుడినే ఆ చక్కగా ఆరాధింపజేసి ఆయనను తన కుడి చేతికి కంకణంగా చక్కగా ధరించాడు స్వామి. ఘటన సమర్థుడై అనేక కష్టాలను పొందుతూ తనను నిరంతరం కీర్తిస్తున్నటువంటి ఆ భక్తులను ఆర్తజన బాంధవుడు అని, ఆర్తజన రక్షకుడని ఎవరిని కొలుస్తున్నారో అటువంటి ఆ భగవానుడు తాను శాస్త్రమర్యాదను పాటిస్తూ ఈ శాస్త్రం అనేటువంటిది తన స్వరూపమే, దానిని కూడా ఆరాధించి తానలాంటి సుఖాన్ని పొందమని చెప్పి తానే స్వయంగా పాటిస్తూ గృహస్థులకంతా కూడా ఆదర్శమైనటువంటి గృహస్థుడైనటువంటి స్వామి నిత్య కళ్యాణ స్వరూపంతో ప్రకాశిస్తూ నిత్య కన్యకా శిరోమణులు ఏ రోజుకు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం ఏమాత్రం మార్పు లేనటువంటి వాళ్ళు పరమాత్మ అంటే మార్పు లేనటువంటి వాడు. ఏమి లాభం పరమాత్మను కొలిస్తే అంటే నీవు అనుభవించేటువంటి అన్ని కష్టాలు దూరమైపోతాయి. దుఃఖస్య సమూల నాశనం, దుఃఖం అనేది ఏమాత్రం లేకుండా నాశనం చెయ్యడం, ఏమాత్రం ఊహించినటువంటి అతి గొప్పదైనటువంటి సుఖాన్ని కలిగించడం, ఇది ఆయన స్వరూపం. దాన్ని 2 అక్షరాలతో మోక్షం అని అంటుంది, మోక్ష సుఖం అని చెబుతుంది శాస్త్రం. అలాంటి దాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు నేను అని తాను చెబుతూ ఇక్కడ అదిగో దానికి ఆధారం ధర్మం. ఆయన నియమాన్ని పాటించిన వాడు సుఖంగా ఉంటాడు ఎవడైనా. ఆ సుఖాన్ని పొందడానికి ధర్మదీక్ష ఎలాగ చెయ్యాలి అనేటువంటిది తానే దగ్గరుండి విఖనసముని ప్రోక్తమైనటువంటి విధానంతో తాను చక్కగా వైఖానసం శాస్త్రం ఆగమం అన్ని వేదాల యొక్క స్వరూపమైనటువంటి ఆ విఖనస మహర్షి చేత చక్కగా అందించబడినటువంటి ఆ దివ్య శాస్త్ర విశేషంతో తన కార్యాన్ని నిరంతరం నిర్వహించుకుంటున్నటువంటి స్వామి ఇక్కడ తాను దీక్షాధారి అయి అమ్మవారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వారి ఎడమ చేతికి శాస్త్ర మర్యాదను అనుసరించి చక్కగా ఇక్కడ ఆ ప్రతిసర బంధనం అనేటువంటి పేరుతో ధర్మదీక్షా కంకణాన్ని చక్కగా ఆచరింపజేశారు. అలాగే భూమహాలక్ష్మి భూమికి కూడా ఇక్కడ దివ్యస్వరూపంతో ఉన్న ఆమెను కూడా చక్కగా గౌరవించి ఆమె యొక్క ఎడమ చేతికి కంకణ ధారణాన్ని చేశారు. ఈ కంకణ ధారణం వల్ల ఏ విధంగానైతే ధర్మశాస్త్రబద్ధమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉందని శాస్త్రం చెబుతుందో ఆ మర్యాదను పాటిస్తూ తాను అనుష్ఠించి చేస్తున్న పని ఏ విధమైనటువంటి కష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా జరగడానికి ఆత్మరక్షా కంకణం అనే పేరుతో ఆత్మరక్షా రూపాత్మకమైన కంకణాన్ని కూడా ఆ కైంకర్యపరులకు చక్కగా అనుసంధానం చేసి చక్కగా వారి చేత ధరింపజేసి స్వామివారు యజ్ఞస్వరూపంతో ఆచార్యవర్యులు అర్చిస్తున్నటువంటి భగవానుని అర్చనా విధానానికి తాను అధిష్టానంగా ఆధారంగా నిలిచి ఇక్కడ యజ్ఞస్వరూపంతో యజ్ఞనారాయణుడిగా యజమానిగా తాను చేస్తున్నటువంటి కార్యాన్ని వీక్షిద్దాం, భగవంతుని అనుగ్రహం పొందుదాం. యజ్ఞనారాయణమూర్తి గోవిందా గోవింద. ఇంద్ర శుద్ధ నాగే శుద్ధ శుద్ధాభిరూతిభి శుద్ధో అర్ఘిం నిద ఆర్య శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినో రైం శుద్ధో రత్నాని దాశుషే స్తనిలే భూమి యజ్ఞమావాహిమి మయి దేవితి ప్రాచ మయి దేవాద్రవిణమయంతు మయి ఆశిరస్తు మయి దేవహూతి దేవ్యా
यन्तां मम यानि हव्या आकूति सत्यं न सोम्यस्तु ये नोमानि आं कथमच्छनाहं विश्वे देवासो अधिवचतामि देवी षडुर्वे दुर्नकृणत विश्वे देवासि वीरयद्वं माह आस्मिन् प्रजा सोमरन् अग्निर्मन्युं गोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु निगतः पुनस्ते एमैषां चित्तं प्रबुधाभिनेसतो उद्धन्यमानमिति मध्य पूर्वा यमनुर्ति अग्नि सोमृत ईशानानि वकृतेग्म वर्षिता खनति खनन पितृमावाहिनी रेखामिस्कन्दमावाहिनी रेखा गायत्र्या प्रोक्षा तस्य पितृवर्गो देवस्य तिन्हीति योनः प्रचोदयात् जातवेतत्रं गृहीत्वा कृतः प्रतिकेति प्रज्वाल्य उपावरोहीति अग्निं निधाय उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयुः प्रजागुं रयिमस्मासु देहच स्रोतीति नो दुरोणि अग्निग्रहणपात्रे सजलाक्ष आज्ञायाहीति इंतने प्रज्वाल्या अग्न आयाहि वीतये गृणानो हव्यदाति निहोता सस्ति वरीषि अदितेड मन्यस्व अनुमतेड मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवित प्रसुव तस्य वितवरेहिं किंवर्गो देवस्य दिनीति योजनः प्रचोदयात् ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषयमतः सुरुचो वेनावः स बुद्ध्या उपमा अस्य विष्टा सतश्च योनिमसतश्च वः ओं भूः ब्रह्माणमावाहमि ओं वः प्रजापतिमावाहमि ओं सुवः पितामहमावाहमि ओं भूर्भुवस्वहिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासं ब्रह्मणे पाद्यं मार्ग्यम् आचनं पुष्पं गुडोपहरं पाणिं सदख्यं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ओं सोमो दीर्घं सोमो अर्वन्तमासं सोमो वीरं कर्मण्यं ददातु सा धन्यं वितद्यं स भेयं पितुस्रवरं यो ददास तस्मै ओं भूः सोममावाहमि ओं भुवरिज्ञाङ्गमावाहमि ओं सुहैन्दुमावाहमि ओं भूर्भुवस्वच्छन्द्रमावाहमि सोमस्येदमासनं सोमाह्मापाद्यं मार्ग्यम् आचनं पुष्पं गुडोपहरं पाणिं सदक्षणकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि अहं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ओं प्रोक्ष कृष्णो अस्य खरेष्ठो अग्नि त्वा स्वः वेदिरसि बर्हिषे त्वा स्वः बर्हिरसि तृभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा सुधा देवेभ्यः ऊर्भव वर्षभ्य ऊर्ध्वा पृथिवीं गच्छता उभाभ्यां प्रहरम वेदे पूषाते ग्रन्थिं विशतु आदित्यं व्यञ्जनमसि विष्णोस्तूपसिति प्राच्यां विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरव्यञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमत सौदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापीनारायणमावाहमि श्रुतासि गुरुतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि स्वमन् प्रोक्षिष्यामि प्रतिपतयोः ब्रह्माणमावाहमि स्वममावाहमि ब्रह्मण्णपप्रणेष्यमजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानतिः ओं प्रिया सोमाह प्रणेष्यमजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं यजमानतिः ओं प्रिया को वप्रणेतु स वप्रणेत्वापो देवी प्रणयगं सकं साधयन्तुः इदं वदन्तिर्कृतपृष्ठा उदाकुसहस्रपोषं यजमानतिः को वो एनक्तिः स वो एनक्त्वं संवि सन्तानपात्रान् देव यज्ञाये ओं ब्राह्मणतीर्थेन ओं प्रजापतिमावाहयामि ओं इन्द्रमावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निमावाहयामि ओं सोममावाहयामि ओं अग्निशोमावाहयामि ओं प्रजापतिमावाहयामि ओं ब्रह्माणमावाहयामि ओं इन्द्रमावाहयामि ओं वसूनामावाहयामि ओं मरुतमावाहयामि ओं रुद्राणामावाहयामि अपवस्पृश्य ओं श्रीमहाविष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहयामि ओं मित्रमावाहयामि ओं वरुणमावाहयामि ओं आदित्यानामावाहयामि ओं अश्विनामावाहयामि ओं पूषणमावाहयामि ओं कक्षमावाहयामि ओं कक्षदेवतसोममावाहयामि ओं औपासनयज्ञमावाहयामि ओं यज्ञदेवतिस्वान् देवानामावाहयामि ओं सर्वदेवानामावाहयामि आज्यभागे ओं प्रजापते जुष्टनिरूपामि ओं ब्रह्मणे जुष्टनिरूपामि ओं इन्द्राय जुष्टनिरूपामि ओं अग्ने जुष्टनिरूपामि ओं सोमाय जुष्टनिरूपामि ओं अग्ने जुष्टनिरूपामि ओं सोमाय जुष्टनिरूपामि ओं अग्ने सोमभ्यागं जुष्टनिरूपामि ओं प्रजापते जुष्टनिरूपामि ओं ब्रह्मणे जुष्टनिरूपामि ओं इन्द्राय जुष्टनिरूपामि ओं वरुणाय जुष्टनिरूपामि ओं आदित्येभ्यो जुष्टनिरूपामि ओं अश्वेभ्यां जुष्टनिरूपामि ओं पूष्णे जुष्टनिरूपामि ओं कक्षाय जुष्टनिरूपामि ओं कक्षदैवतसोमाय जुष्टनिरूपामि ओं औपासनयज्ञाय जुष्टनिरूपामि ओं यज्ञदेवतेष्वेभ्यो देवेभ्यो जुष्टनिरूपामि ओं सर्वदेवेभ्यो जुष्टनिरूपामि आज्यं तृप्यति श्रियामि चरुं तृप्यति श्रमि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षो अन्तरित अरातये स्वाहा
प्रत्युष्टं रक्ष प्रत्युष्टाराते स्वाहा चित्प्रिस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा गायत्र्यशब्द प्रोक्ष तस्य देवस्य धीमहि यो नः प्रचोदयात् करसम्पूर्णवसमति कृत्वा मूलाग्रं कृत्वा स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुदते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्नये नमः ओम जातवेदसे नमः ओम पावकाय नमः ओम तावहाय नमः ओम सहोजसे नमः ओम अजरा प्रभुवे नमः ओम कृष्णवर्त्मने नमः ओम अग्निपुरुषाय नमः ओम अदितेन्वमन्यस्व ओम अनवतेन्वमन्यस्व ओम सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसव षष्टिशतसहस्रान्यतमक्षयमद्भुतमानय अयन्त इद्मा आत्मा जातवेदस्य नेद्यस्ववर्धस्वचेद्वर्तय च स्वन् प्रजापस्वब्रह्मचसेन अन्नाद्येन ब्रह्मन् सोमन् समेदय स्वाहा ओम वायुव्यादि आग्नेयान्तं प्रजापतये स्वाहा ओम नैऋत्यादि ईशानान्तं इंद्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोभ्यागुं स्वाहा ओम प्रजापतये स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अस्मिभ्यां स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासरि यज्ञाय स्वाहा ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्य चौं सावित्रीं गृहीत्वा व्याहुतिं जुहोति पुनरभिगार्य ओम भूस्वाहा ओम भुवस्वः ओम स्वस्वां भूर्भुवस्वः अत्येन्वमग्गुस्तः अन्मतेन्वमग्गुस्तः सरस्वतेन्वमग्गुस्तः देवसदप्रासादेः स देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतिः पुरुषोत्तमस्य तिरुमतिगलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमत्सवे स्वर अक्षर मंत्र दोष सर्वदोष प्रायचित्तार्थं वैष्णवहोमं कृषे आदितेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसव अतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्यां सप्तदामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निददेवतं समुडमस्य पाकं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अद तभ्यां ततो धर्माणि धारयन् स्वाहा विष्णुकर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तद्गुस्वाहा तद्विप्रासो पण्यवो जागृवागं सस्तमिन्दते विष्णोर्यत्परमपदगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसितप्रासादेः మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే
అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల. కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల. చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలియలరెగదేవాడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలి అలరెగదేవాడు ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పరివి ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పరివి ఈతనికెప్పుడు నీవు 20 గదవే ఈతనికెప్పుడు నీవు 20 గదవే. మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశ అహంకార మహత విక్తాఖ్యా సప్తావరణైరావృతే అస్మిన్ మహంతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకషల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండా తండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనురితి వరుణ వాయుకుభైరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణ ఇక్షుసురా సర్పే దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ సాకసాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమద్రుక్షవతి వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్ర అశ్వకేతుమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగవస్తి పుణ్ణాగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార
50,000,000,000 भूमण्डले 1,00,000,000,000 जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादिसमभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णागौतमकावेर्यानां मध्यप्रदेशे आदिवराहक्षेत्रे श्रीवेङ्कटाचले श्रीश्रीनिवासस्वामी भगवदालये समस्त भगवताचार्याणां सन्निधौ सकल जगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीय परार्धे पुरुहूतनामधेयेन्द्र समये सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे 14 मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्तति महायुगानां 27 महायुगेषु अतीतेषु तदुपरि 28 महायुगे कलियुगे प्रथमपादे शालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेकजन्मसिंह जन्मनिचेतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्धं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिताधाम तपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुटराशेरवर्षसहस्रावसाने एकैके तिल अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंहितकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्त्योर्याम शान्तप वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति पतैत मोक्षफलसित्यर्थं लक्ष्मीनारायण प्रीत्यर्थं परत्वविभवव्यूह अन्तर्यामि अर्चास्वरूपरूपगुण विभवैश्वर्यादि निरूपक श्री विखनोमनीतमतानुसारिभिर्भृग्वादिभिर्मन्वादिभिर्दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगणगांभीरस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकस्य पंचायुधरस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठनायकस्य श्रीमद्वैकानसा दिव्य आगमोक्त प्रकारेण आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरामित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्विभव्यूह अंतर्यामि अर्चावतर रूपस्य भगवतः परवासुदेवस्य श्री महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरामित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव सर्वणः पौत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरामित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मनगण विजृंभित पादारविन्दस्य अर्चावतर रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरामित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मिक नित्य यौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्म सकल वेदाध्यायिनीं भार्गवचवनाप्नुवान् और्ववैदल पंचार्षे प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुलां सुरांगनासं सेवितपादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तर पल्गुनी नक्षत्रे कन्यारासो जातां भृगोर संकल्पतनयाम् अयोनिजां श्रीदेवी नाम्नीं इमां कन्यां गृणीमहे दास्यामि ऋग्यजुस्सामाधर्म सकल वेदाध्यायिनीं
కాశ్యపావత్సరణైద్రవత్రయార్షే ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీం ప్రాతురాం సురాంగనాసం సేవితపాదార విందాం మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యమలాంగీం విష్ణో పురాణ మహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతే నక్షత్రే మినరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక చికిషా కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభర స్వభూత సాక్షిణా సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. ఓం నమో భగవతే జగత్కళ్యాణమూర్తయే గోవిందాయ నమో నమః. అహో భాగ్యమహో భాగ్యం నందగోపౌ రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. శ్రీమద్భాగవతంలో వేదవ్యాస మహర్షి ఆ భగవంతుని యొక్క స్నేహధర్మాత్మకమైన విశేషాన్ని కీర్తిస్తాడు. ఏమంటే పరమ ఆనంద పరిపూర్ణుడైనటువంటి వాడు గోవిందుడు స్వయంగా పూర్ణావతారం అంటాడు కృష్ణుడు. కృష్ణోధర్మ సనాతన అని మాట శాస్త్రం. సనాతనం అంటే ఇప్పుడు నిన్న ఉంది నేడు లేదు రేపటికి ఉంటుందో ఉండదో చెప్పలేము అనే మాట లేకుండా నిన్న నేడు రేపు అనేటువంటి కాలంతో కూడిన భూత భవిష్యత్ వర్తమానాలనే మూడు కాలాలలో ఎవడైతే ఏ విధమైన మార్పు లేకుండా ఉంటాడో అతన్ని సనాతనుడు అంటుంది శాస్త్రం. పరమాత్మ సనాతనుడు, అందుకనే పరమాత్మ యొక్క ధర్మం సనాతన ధర్మం. కాబట్టి అటువంటి పరమాత్మ సనాతనుడైనటువంటి ఆ పరమాత్మనే స్వయంగా పరిపూర్ణుడైనటువంటి వాడు, అంతటా నిండి ఉన్నటువంటి వాడు, పరమ ఆనంద స్వరూపుడు. అటువంటి బ్రహ్మ తత్వం స్వయంగా కృష్ణ భగవానుడి రూపంలో కిందికి వచ్చింది. ఆ కిందికి వచ్చినటువంటి ఆయన్ను తమ స్నేహితుడుగా భావించి ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు గోపాలురు గోవులు ఎంత పుణ్యవంతులో కదా పుణ్యాత్తులో కదా అని మురిసిపోతాడు. అలా భగవానుడు తాను తన సఖ్యాన్ని స్నేహాన్ని పంచి ఇచ్చి వారి యొక్క బాగోగులు నిరంతరం చూచినటువంటి ఆ పరమాత్మ తరువాత కూడా ఆయన మహారాజుగా సాగా తర్వాత మధురానగరం చేరిన తర్వాత కూడా ఆయన గొప్పతనం ఎలాంటి వాడో చూపిస్తాడు. స్వయంగా ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు భీష్ముడు అంటాడు, మంచి గుణగణాలు కలిగినటువంటి ఒక మహానుభావుణ్ణి మొదట పూజించమంటాడు. అగ్రపూజ అంటారు మహాభారతంలోది. ఆ మహానుభావుని పూజించమని చెబితే అలాంటి పూజనీయుడు ఎవడో చెప్పండి, ఆయన్ని పూజిస్తానని ధర్మరాజు అంటే ఆ కృష్ణ భగవానుడే దానికి తగినవాడని భీష్ముడు అంటాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే శిశుపాలుడు ఆక్షేపిస్తాడు. అప్పుడు అనర్హుడైన వాడిని భీష్ముడి ప్రేరణతో పూజించావు, బాగలేదు పొమ్మంటాడు. అప్పుడు ధర్మరాజు స్వయంగా భగవానుడు కృష్ణుని యొక్క పూజార్హత ఏ విధంగా ఆయన పూజించతగినవాడో ఆయన చెప్పడం చేత మాత్రమే కాదు, తాను గ్రహించినటువంటి భగవద్వైభవాన్ని చూపిస్తాడు ధర్మరాజు మహాభారతంలో స్వయంగా. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నెరింగి పితామహుండు, దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమ కాకిది ఏమి దోసమే. ధర్మరాజు అంటాడు, ఏమయ్యా శిశుపాలుడితో మాట్లాడుతుంటాడు, ఎవడైతే ఈ ప్రపంచాన్నంతా కూడా పుట్టించడానికి కారణమైనటువంటి బ్రహ్మదేవుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి బ్రహ్మదేవుడు పుట్టుకు కారణమైన వాడు అంటే సాక్షాత్ నారాయణుడు. కమలభూహు అని ఎవడైతే చెప్పబడుతున్నాడో అటువంటి బ్రహ్మకు తండ్రి ఈయన సాక్షాత్తు. వేదాలు అన్ని వేదాలలో కూడా సకల వాంగ్మయాల్లో ఎవడైతే కీర్తించబడినాడో లోకాలకంతా కూడా మొదటివాడు, మూడు లోకాలలో పూజించదగినటువంటి వాడు అనే
బుద్ధితో బాగా తెలుసుకొని గ్రహించి భీష్ముడు శ్రీకృష్ణుడిని పూజించదగినవాడని చెప్పాడు, అగ్రపూజ్యుడు అని. అది సముచితమే, దీంట్లో ఏమి తప్పుందంటాడు. ఇలా సౌశీల్య గుణాది విశేషాల చేత అందుకనే సుశీలాయ సుమేధసే అని కీర్తిస్తారు భగవంతుణ్ణి, పరమాత్మను. ఎవడైతే సులభంగా అంతో గొప్పవాడైనప్పటికీ అతి సులభంగా దొరుకుతున్నాడో ఆయన పరమాత్మ. అటువంటి పరమాత్మ స్వరూపం ఆయన. అలాంటి వాడే అని చెబుతుంటే ఆయన అలాంటి వాడని చెప్పడమే కాదు, శాస్త్రం చెబుతుంది, సాక్ష్యాధారాలు చూపిస్తుంది. ఆ సాక్ష్యాధారాలే ఇక్కడ మహాసంకల్ప రూపంలో చూపించింది. బ్రహ్మాండ పురాణం అంటుంది ఆ మాట అప్పుడు చెబుతూ, చతుర్దశ మహాలోక శరీరం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే. బ్రహ్మాండ పురాణంలో చెబుతుంది. ఇంతవరకు కూడా మనం మహాసంకల్పాన్ని చక్కగా పఠించారు ఆచార్యవర్యులు. ఆ దాంట్లో ఇక్కడ మనం భూమి నుంచి పైకి, భూమి నుంచి క్రిందకు ఎవడైతే విస్తరించి ఉన్నాడో ఆ పరమాత్మ స్వరూపమంతా కూడా చెప్పబడింది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక పర్యంతం ఊర్ధ్వలోకాలు అంటుంది శాస్త్రం. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ పర్యంతం కింద వరకు 7 లోకాలంటుంది. భూమి మీద నుంచి పైకి 7, కింద 7, 14 లోకాలు. దాన్నే ఇక్కడ చతుర్దశ మహాలోక శరీరం, 14 లోకాలు తన శరీరమేనంట. అందుకనే ఆయన్ని విశ్వరూపుడు అంటుంది. విశ్వమంతా ఏదో కాదు, విశ్వం. అందుకనే ఎక్కడ ఏది తగిలినా భగవంతుడిని తగిలినట్లే అవుతోంది, భగవంతుడిని దర్శించినట్టే అవుతోంది. అందుకనే అది ఏదో కాదు, భక్తవాత్సల్యంతో ఉన్న ఆయనలో ఉన్న కరుణనే శక్తి రూపంలో ఉంది. చిచ్చక్తి అంటారు, జ్ఞానశక్తి. అందుకనే అమ్మవారికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 పరమాత్మ యొక్క ఇదే శక్తే. ఆ శక్తి 14 లోకాలుగా మారిందట. ఆ 14 లోకాలలో కూడా ఏముంది? ఆ బ్రహ్మస్తంభ పర్యంతం, బ్రహ్మగారు మొదలుకొని తోటకూర కాడ వరకు మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా. అందుకనే ఆ బ్రహ్మస్తంభ పర్యంతం పరమాత్మ ఉన్నాడు అని చెబుతుంది శాస్త్రం. ఎవరైతే ఈ ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఆక్రమించి ఉన్నాడో ఆయన మన ఎదురుగుండా కళ్యాణ రాకుమారుడుగా ఉంటూ ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయారిషయ ప్రవరాన్వితమైన భారద్వాజ గోత్రికుడు నేను అని ప్రకటించుకొని అదిగో మాంగళ్య ధారణ చేస్తున్నారు భగవానుడు. మాంగళ్యం తంతునానేనా అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తంత్ర యో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం శ్రీదేవ్యేన మా మాంగళ్యధనం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్ర యో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం. మాంగళ్యధాన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహ్ణం త్వం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీ
కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీవేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు, నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు. సరవి నిత్తరికొక్క జాతీయము. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీవేళ అట్టే లక్ష్మీ స్వాహం భూస్వాహం భువస్వాహం శుభస్వాహం భూర్భువస్వాహం అదితేన్వ గుస్తాహ అనుమతేన్వ గుస్తా సరస్వతేన్వ గుస్తా దేవత ప్రాసాభి సదేవదేవస్య భగవతో నారాయణ త్రిపదే పురుషోత్తమస్య త్రిమతిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ శేషాచలవాసినః శ్రీ భూమిరాజమత శ్రీ శ్రీనివాస స్వామినः సర్వలోకితార్థం వైవాహమత్సవే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవసవిత ప్రసువ యమం లాజానామ విగార్య. సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నోలజానావపంతి దీర్ఘాయురస్తు మీ పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నోలజానావపంతి దీర్ఘాయురస్తు మీ పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేగ్నోలజానావపంతి దీర్ఘాయురస్తు మీ పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వః ఓం భువస్వః ఓం శుభస్వః ఓం భూర్భువస్సువస్వః ఆదితేన్వమద్గుస్తాః అన్వతేన్వమద్గుస్తాః సరస్వతేన్వమద్గుస్తాः దేవప్రాసాభి సదేవదేవస్య భగవతో నారాయణ త్రిపదే పురుషోత్తమస్య త్రిమతిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ శేషాచలవాసినః శ్రీ భూమిరాజమత శ్రీ శ్రీనివాస స్వామినः సర్వలోకితార్థం వైవాహమత్సవే సర్వదోష పరాచిత్తార్థం వైష్ణవోమం కృషే అతితేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవసవిత ప్రసువ. ఓం అతో దేవావంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే
मूढमस्य पागुंसे स्वाहा त्रीणि पता विचक्रमे विष्णुर्गोपा अदाभ्या ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तदग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागुर्वागं सस्तमिन्दते विष्णोर्यत्परं पदग्गु स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा वगुं सुवस्वां भूर्भुवस्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसप्रासाभिः देवदेवस्य भगवतो नारायणस्य पुरुषोत्तमस्य धर्मकाण्डकोटि ब्रह्माण्डनायकस्त्री शेषात्रिनिवासिनः श्रीभूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाहमत्स्वे कर्मसाफल्यार्थम् उपरिष्टान्तः होमं कृषे अतिथेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्वतेव सवितप्रस्व एतस्य कर्मणोत्तीरेरिचमित्वाग्निनभ्यग्रम् अग्निष्टविष्टगुरुद्विद्वान् सर्वज्ञस्विष्टगुंसुहुतं करोति मे स्वाहा अग्नेः स्विष्टगुरुसुहुता हुताहुतीनां कामानागं समर्दयित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेयन्नाधाय स्वाहा अग्नेयन्नपते स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नेः स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनोमिन्दा भूदग्नितत्पुनराहार्जातवेद यचर्षणे स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अश्विना युवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्टेभ्यः स्वाहा वेशं दृष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्ये स्वाहा दैवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा आश्रावितमत्याश्रावितं समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तग्गु स्वाहा वेदिर्भुक्तग्गु स्वाहा ज्योर्भुक्तग्गु स्वाहा पृथ्वीर्भुक्तग्गु स्वाहा अग्निजीर्णग्गु स्वाहा वेदिर्जीर्णग्गु स्वाहा ज्योर्जीर्णग्गु स्वाहा पृथ्वीजीर्णग्गु स्वाहा भोषति वनस्पति गन्धर्व आप्तर्थजीर्णग्गु स्वाहा अत पूर्णादिकालमुहूर्तः सप्तते अग्ने समेदः सप्तजिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वाजन्ते सप्तयोनिरापृषस्व ऋतदान विद्वानुष्टभुतेन पूर्णमाहुतिञ्जुहोमि स्वाहा समिन्द्रेण विश्वेदेवे वरन्तं दिव्यं नभो गच्छतु आदिशेषमिन्द्रजुहो विश्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः चित्तप्रासाभिः पवित्रमस्य पवित्रं भूयाः स्वाहा पूर्णमस्य पूर्णमे भूयाः स्वाहा सतसर्वे भूयाः स्वाहा प्राच्याम् अतोदरादरेः आपोहिष्टमयो भवः पश्चिमतः प्रतिमपर्या दक्षिणतः प्रतिमपरा उत्तरतः प्रतिमपरा पश्चिमतो विष्णोः सधर्मसि दक्षिणतो विष्णोः सधर्मसि उत्तरतः विष्णोः सधर्मसि प्राच्यां विष्णोः सधर्मसि सर्वान् कूर्चां ग्रन्थिं विसृज्य अभ्यप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामाप ओषधयो मरुतां पृषतयस्तु दिवङ्गततो नो वृष्टिमेत्रयस्वाहा शुद्ध्यन्तां देवसदरगं शुद्ध्यन्तां देवसदनं भूतेस्मातेति भस्ममालिप्य भूतेस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सताय शतं च वर्षशे त्रयायुषम् आपोहिष्ठामयो भवः तानवोर्ज्य ददातनां हेरणाय चक्षते यो वस्यवतमोर्सः तस्य भाजे तेन वशतीर्व मातरः तस्मारङ्गमावो यस्य क्षजनुद आपोजनाचनः ॐच मे स्वरच्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै तेन नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशदर्दहारमुपाग्ने जातवेसे भगवान् प्रज्वलित ओं नमः
కాయేన వాచా మనసా ఇంద్రియం వా బుద్ధ్యాత్మనాభ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః, సోమాయ నమః, యథాస్థానం యథాసుఖం ప్రతిష్ఠాపయామి. యజ్ఞేశ్వరాయ నమః, గుడోపహారం సమర్పయామి. ఆజ్యశేషం సమర్పయామి. యజ్ఞేశ్వరాయ నమః. సుప్రేతో సుప్రసన్నవరదో భవతు. సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. ఓం నమో భగవతే వెంకటేశాయ. కలియుగ దైవతం అనుచు కారుణికోత్తముడంచు ఆశ్రితావళికి కల్పవృక్షమని భావజ కోటి సమానగాత్రుడంచు లసిత భూషణ ప్రకర శోభితుడంచు ప్రపన్నులెప్పుడు తలతురు నీ మనోహరత తద్దయు భక్తిని వెంకటేశ్వరా. విఖనసోముని ప్రోక్తమైన విధానంతో ఇంతవరకు కూడా యజ్ఞాచరణం అనేటువంటి కార్యాన్ని నిర్వహించి ఆఘార కర్మ అనేటువంటి కర్మతో ఆరంభించిన యజ్ఞకర్మను చక్కగా పరిపూర్తి చేసుకొని లాజహోమాది హోమాలను చేసినటువంటి వారై స్వామివారు కలియుగ దైవం అని అందరూ కూడా పొగుడుతూ ఉండగా కారుణిక ఉత్తముడు అని ఎవరు తనను పిలుస్తారో వారికి అందరికీ కూడా కల్పవృక్షం ఆశ్రిత కల్పవృక్షం అని నీలమేఘ సమాన వర్ణమై సాక్షాత్ మన్మథుడని చెబుతూ హారతార కిరీటాది విశేష అలంకారాలతో ప్రకాశించే భగవానుడు ఇదిగో ఇక్కడ తన యొక్క ప్రేమమయ స్వరూపాన్ని చూపిస్తూ తనను ఎంతగానో ఉపాసించినటువంటి ఆండాళ్ తల్లిని అనుగ్రహించి చక్కగా ఆ విశేషాన్ని నారికేళ పరివర్తనమనే పేరుతో జరుపుతున్నటువంటి సాంప్రదాయిక కృత్యములో జయ్యంగారు ప్రతినిధులు ఆ వారణమాయర పాసుర విశేషాన్ని అనుసంధానం చేస్తుంటే కొబ్బరికాయలు దొల్లించారు. తర్వాత మర్యాద పురుషోత్తముడనేటువంటి పేరుతో సుప్రసిద్ధంగా ప్రసిద్ధుడైనటువంటి రామభద్రుడు ఆయన. అలాగే సనాతనుడైన ధర్మస్వరూపుడు కృష్ణచంద్రుడు తానే. కాబట్టే ఇక్కడ లోకమర్యాద శాస్త్రమర్యాద అన్నిటినీ కూడా పాటిస్తూ భగవానుడు కళ్యాణమాల పరివర్తనమనే పేరుతో చక్కగా తాను ధరించిన కళ్యాణాన్ని మాలను సాక్షాత్ భృగు మహర్షి సంకల్పతనయ్య ఆ శ్రీ మహాలక్ష్మి వారి కంఠసీమకు సమర్పించి ఆ దేనిని కళ్యాణమాలను ఆమె తిరిగి అందిస్తే ఎంతో ప్రేమగా తాను స్వీకరించి ధరించి చిరునవ్వులతో మరొక దేవేరిగా ప్రకాశమానమై ఉన్న నిత్యకన్యకా స్వరూపిణి భూమహాలక్ష్మి ఆమె కంఠసీమకు చక్కగా దివ్యమైనటువంటి ఆ కళ్యాణమాలను అనేక విధాలైన పుష్పాలు వర్ణాలతో కూడినటువంటి దానిని ఆమె అమ్మవారికి అందించి ఆమె దాన్ని ధరించి ఎంతో ప్రియంగా తిరిగి స్వామివారికే సమర్పిస్తుంటే దానిని చక్కగా స్వీకరించి ధరించాడు కళ్యాణకారి అయినటువంటి ఆ కళ్యాణ చక్రవర్తి. ఎవరైతే తనను అనేక విధాలుగా ఉపాసిస్తున్నారో అనేక రకాల స్థరాలు అనేక రకాల భూమికలు స్టాండర్డ్స్లో ఉన్న వారందరినీ కూడా కాపాడేటువంటి వాడు ఆయన. అందుకనే అత్యున్నతమైన స్థానం విమాన వెంకటేశ్వరుడుగా తానున్నటువంటి ఆ దివ్య స్థానంలో తాను ప్రకాశిస్తూ అక్కడి నుంచి తాను తన యొక్క స్వరూపాన్నంతా కూడా విశ్వమంతా కూడా వ్యాపింపజేసేటట్టుగా ఉన్న స్వామివారు అదిగో ఇక్కడ అక్షతారోపణం అనే పేరుతో సాక్షాత్తు అన్నమాచార్యుల వారు తనను కీర్తిస్తూ ఉండగా ఆ విశేషాన్ని స్వీకరిస్తున్న భగవంతుణ్ణి కీర్తిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు నా